బంధాన్ని మరిచి కన్న కొడుకును కడతీర్చడానికి సిద్ధమైన కసాయి తండ్రి ఉదాంతం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో కలకలం రేగింది. తండ్రి కర్కశానికి కొడుకు బలి నుంచి బయటపడిన ఘటన మండలంలోని మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్కోట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం మల్కేడ్ గ్రామానికి చెందిన హనుమంతు తన అత్తగారి ఊరైన మల్కాపూర్లో పెళ్లాంతో పాటు 3 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన హనుమంతు భార్యతో రోజు గొడవ పడడంతో భార్య తన అన్నగారి ఊరైన బిదర్కు 2 కొడుకులను తీసుకొని 2 నెలల క్రితం వెళ్ళిపోయింది. మొన్న బంధువుల అంత్యక్రియల కోసం భార్య ఇంటికి రాకుండా మిట్టబస్పల్లి గ్రామానికి వచ్చి వెళ్ళడంతో ఆగ్రహం చెందిన భర్త హనుమంతు కన్న కొడుకుని అంతం చేస్తే తన భార్య ఇంటికి వస్తుందని ఆలోచనతో నిన్న రాత్రి మద్యం సేవించి కన్న కొడుకునే కడతీర్చేందుకు సిద్ధమయ్యాడు. కత్తితో దాడి చేయడంతో కుమారుడి కేకలకు పక్కింటి వారు గమనించి ఆయనను అడ్డుకోబోయారు. సైకోగా మారిన హనుమంతు అడ్డుకున్న వారిపై రాళ్లతో దాడి చేశాడని వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందని కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. అరవింద్ సార్, ఇంగ్లీష్ మీడియం జెడ్పీహెచ్ఎస్ మల్కాపూర్ స్కూల్లో చదువుతున్నా సార్. మా నాయన పేరు హనుమంత్ సార్. నిన్న రాత్రి నేనేమనలేదు సార్. రాత్రి వచ్చి ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు తన్నింది సార్. తంతే తన్నినాక వాళ్ళని నేను పిలుచుకోరా పో అంటుంది సార్. ఏడ్చినా కూడా పోయి వచ్చేటలోకి అలా చెప్తే తలుపు మూసి చాకు తీసుకొని వచ్చి కొట్టింది సార్. మళ్ళా బయట ఎంత పిలిస్తే కూడా తలుపు తెరుస్తలేడు సార్. ఇంట్లో మొత్తం తలుపు కొండేసిండు సార్. అతను మా తులపని వచ్చి తంతే అప్పుడు తెరిచిండే సార్. తెరిస్తే అప్పుడు ఎంత తెరిస్తే కూడా దగ్గుతలేడు. అతను వచ్చి పట్టుకుంటే అతను కొడితే మళ్ళా కొట్టినప్పుడు అతని మీద రాయెత్తి కుక్కింది సార్. మా మమ్మీ ఊళ్ళో ఉంటుంది సార్. శరణమ్మ. అంటే ఎన్ని రోజులైంది మీ అమ్మ? 3 నెలలు. అంటే ఎందుకు పోయింది? గొడవ సార్. మా నాయన కొట్టినందుకు పోయింది సార్. మస్తు తాగిండే, కొట్టిండు, మొత్తం ముఖం అంతా వాసిండే. నువ్వు స్కూల్కి పోతున్నావా? స్కూల్కి పోతా సార్. ఏ క్లాస్? 8th క్లాస్. అంటే రాత్రి తాగి వచ్చిండా? తాగి వచ్చింది సార్. మా మమ్మీ వీడికి వచ్చి పోయింది, ఇంటికాడ రాలేదని దాని మీద కోపంతో కొట్టింది సార్. పోలీసు వాళ్ళ సార్ చదువుకోమన్నాడు. మంచిగా ఉంటే చదువుకోమన్నాడు. చదువుకోను హాస్టల్లో పడుతున్నానంటే హాస్టల్ పోతా అని చెప్పిన. హాస్టల్లో వేస్తాను. మా మామ వేపిస్తా అన్నాడు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి హాస్టల్లో వేస్తారు అని చెప్పారు. చదువుకుంటావా హాస్టల్లో? చదువుకుంటా. హాస్టల్ వేస్తే చదువుకుంటావా? హాస్టల్ వేస్తే చదువుకుంటావు. ఒక్క నిమిషం. ఈ ఇల్లు మీ సొంతమా? మరి ఎన్ని రోజులు లేడా? మీ సొంత ఊరేది? మా సొంత ఊరు మల్కేడ్. మల్కేడా? ఇక్కడ పని చేసుకొని బతుకుతున్నారా? సొంత ఊరు కదా ఇది మల్కాపూర్? మా మమ్మీ వాళ్ళది సొంత ఊరు. ఇది మీ అమ్మ వాళ్ళ ఊరా? మీ నాయన ఊరు కర్ణాటకనా? మీరు ఇక్కడ ఉన్నారా? ఎన్ని రోజుల నుండి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఉన్నా సార్ 3 సంవత్సరాలు సార్. ముగ్గురం సార్. మరి వాళ్ళు ఏడున్నారు? ఇంకిద్దరు? వాళ్ళిద్దరు మా మమ్మీతో. నువ్వు ఈడ మీ నాయన దగ్గర ఎందుకున్నావు? నేను చదువుతానని మల్కాపూర్ స్కూల్లో చదువుతున్నా. నా పేరు తుకారం. నిన్న మా అన్న చనిపోతే మా అక్క వచ్చింది. మా అక్క వస్తే ఇట్లా వచ్చి మన్ను చేసి మళ్ళీ వెళ్ళిపోయింది ఇంటికి రిటర్న్. అదే కోపంతో మా అల్లుని మీద, ఇక్కడ కిరాయికి ఉంటారు, మా అల్లుని మీద దాడి చేసింది మా బావ. మాకు నైట్ తెలిసింది, ఇట్లా వచ్చేసినాం సార్. నా పేరు పి. రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరణ్కోట్ పోలీస్ స్టేషన్. తెలియజేయనిది ఏమనగా తేదీ 8/12/2024 రోజున అనగా నిన్న కరణ్కోట్ గ్రామ మండల పరిధిలో గల మల్కాపూర్ గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏమనగా ఆ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మల్ఖేడ్ హనుమంతు అనే వ్యక్తి తన భార్యతో తరచు గొడవలు పడేవాడు. అయితే తన భర్త యొక్క గొడవలను భరించలేక అన్న వాళ్ళ ఇంటికి బిదర్కు వెళ్ళేది.
అయితే 2 నెలల కిందట వెళ్ళిన భార్య రాకపోవడంతో మద్యం తాగుతూ ఏం చేయాలో తోచక తిరుగుతుండేవాడు. నిన్న ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు మరణించడంతో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి ఇతనితో మాట్లాడకపోవడంతో అతనికి ఇంకా కోపం పెరిగి ఎలాగైనా నా భార్యను ఇంటికి రప్పియాలనే ఉద్దేశంతో అతనికి 3 కొడుకులు. మొదటి కొడుకు అరవింద్ 14 సంవత్సరాలు. అయితే రెండో కొడుకు, మూడో కొడుకు ఇద్దరు కూడా భార్యతో పాటు తీసుకుపోవడంతో మొదటి కొడుకును చంపేస్తే ఎలాగైనా భార్య వస్తుందని చెప్పేసి ఒక పథకం పన్ని ఎవరు లేని సమయంలో అందాజా రాత్రి 8:30, 9 గంటల మధ్య సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తితో బాబును పిలిచి చేతులు మెడ కోయడం జరిగింది. ఆ బాబు అట్టి కోసినప్పుడు అరవడంతో పక్కవారైనటువంటి అశోక్ వచ్చి చూసి విడిపించగా నువ్వు విడిపిస్తావని చెప్పేసి అతన్ని కూడా ఒక రాయితో కొట్టడం జరిగింది. అతన్ని కూడా దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా చంపే ప్రయత్నం చేయడంతో వాళ్ళు వచ్చి కాపాడి అశోక్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని అతన్ని మనము తీసుకొని రావడం జరిగింది. అందరికీ తెలియజేయగా చిన్నపిల్లల విషయంలో ఎలాంటి అకృత్యాలు చేసినా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.